ఇక ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించి ప్రతిసారి కావాలని ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఎక్కడ కూడా దేశ వ్యతిరేక తీవ్రవాదులు తీవ్రవాదుల దగ్గరికి పోయినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర ఉంది. కావాలంటే నేను ఫోటోలు చూపిస్తా, పేపర్లో రిపోర్ట్ అయింది కూడా చూపిస్తా. నేను తీవ్రవాదులు ఎవడైతే చచ్చిపోయిండో ఆ తీవ్రవాదుల శవాల దగ్గరికి పోయిరు. తీవ్రవాదులను కసబును లేకపోతే వాడోడో జేఎన్యూలో తీవ్రవాదులకు మద్దతు ఇచ్చినటువంటి కన్నయ్య కుమార్ని మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా ఢిల్లీలో ఆయన నిలబెట్టారు కదా. అదే కన్నయ్య కుమార్ జేఎన్యూలో అజ్మల్ తెరే జిందా అనేదో ఉర్దూలో మాట్లాడారు కదా. వాడొక తీవ్రవాదికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు. ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులు కాదు, దేశభక్తిని పెంపొందించేటువంటి ఒక కర్మాగారం ఆర్ఎస్ఎస్. ఈ దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతున్నది గత 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్. సేవాభారతి అట్లాంటి సేవాభారతి పెట్టి, వనవాసి లాంటివి పెట్టి ఈ దేశ సంస్కృతిని పెంపొందించడంలో, ఈ దేశ ధర్మాచారాలను పెంపొందించడంలో, ఈ దేశంలో ఎటువంటి స్వార్థం లేకుండా సేవా తత్పరతను పెంపొందిస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమే. ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండాలంటే, కుటుంబాన్ని వదిలి ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయి కార్యకర్తలుగా ఉండాలంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి. వేలాది కోట్ల రూపాయలు సంపాదించడం కాదు, కానీ ఈ పుట్టినటువంటి గడ్డకు సేవ చేయాలనేటువంటి ఒకే ఒక అంశంతో ఈ దేశాన్ని కాపాడుకునేందుకు మళ్ళీ ఒకసారి మొఘళ్ళు, తురుష్కులు లేకపోతే బ్రిటిష్ లాంటి చీడపురుగులు ఈ దేశం మీద దండయాత్ర చేయడానికి వస్తే ఎదుర్కోవడానికి, ఆ క్షణంలో దేశంలో సైనికులుగా నిలబడడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్లో పనిచేసేటువంటి కార్యకర్తలు. ఆర్ఎస్ఎస్ శాఖల్లోకి వెళ్తే ఈ దేశం యొక్క భక్తిని పెంపొందిస్తారు. ఈ దేశంలో మరుగున పడినటువంటి ఒక మహారాణా ప్రతాప్ లాంటి చరిత్రను బోధిస్తారు. ఈ దేశంలో మరుగున పడినటువంటి ఒక రామ్జీ గోండ్ చరిత్రను బోధిస్తారు, లేదంటే ఒక కొమరం భీం చరిత్రను బోధిస్తారు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వాన్ని ప్రదర్శిస్తారు. అంతేకాని ఈ దేశంలో బ్రతికి, ఈ దేశపు గాలి పీల్చి, ఈ దేశపు నీళ్లు తాగి పాకిస్తాన్ పాట పాడేటువంటి మూర్ఖత్వపు దేశ విభజనను లేదంటే దేశ వ్యతిరేకతను ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఎప్పుడూ నేర్పించదు. మీ మాధవరాయ సింధియా తల్లిని అడగండి, చెప్తారు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మాధవరావు సింధియా చనిపోయారు కదా, వాళ్ళ తల్లి ఆర్ఎస్ఎస్ కోసం ఎంత త్యాగం చేసింది అనేటువంటి విషయాన్ని దేశంలో చరిత్ర మొత్తం చెబుతుంది. ఆర్ఎస్ఎస్లో మహిళలకు ప్రత్యేకంగా రాష్ట్రీయ సేవికా సమితి అనేటువంటి ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. వీర నారీమణులను తయారు చేసేటువంటి కర్మాగారం అది. దేశం సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్పిస్తుంది, దేశభక్తిని ప్రేరేపిస్తుంది, దేశభక్తిని పెంపొందిస్తుంది, ఈ దేశం కోసం ఆలోచించేలాగా చేస్తుంది. ఇంకొక అంశము ఈ జూన్ 2 కన్నా చూసిన ఈ జూన్ 2 ఏమైపోతున్నది.